నమస్కారం అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రేయోభిలాషి ఛానల్ అండి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే అంశం ఏంటి అంటే కోడలి యొక్క పాత్ర, అంటే రోల్ ఆఫ్ ఏ డాటర్ ఇన్ లా. డాటర్ ఇన్ లా అంటే ఒక ఇంటికి వెళ్ళే కోడలు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఆల్రెడీ కోడళ్ళుగా ఉన్న పిల్లలందరికీ, కోడళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్. మీ ఫ్యూచర్ ఇంకా బాగుండాలని, మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన టాపిక్లోకి వెళ్దాం. కొత్తగా పెళ్ళయ్యే అమ్మాయి అనేక ఆశలతో, కోరికలతో తన ఫ్యూచర్ అని చాలా సంతోషంగా గడపాలని, దాన్ని చాలా బ్యూటిఫుల్గా ఉంచుకోవాలని కోరుకుంటుంది. అయితే అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి అనేది తను ఒక కన్ఫ్యూజన్లో ఉంటుంది. తను ఒక కొత్త ఎన్వైరన్మెంట్లోకి తను అడుగు పెడుతుంది. కాబట్టి తను ముందుగా, అంటే అత్తగారింటికి వెళ్ళే ముందుగా, తన మ్యారేజ్ ఫిక్స్ అవ్వగానే తను కొంత సైకలాజికల్గా, ఫిజికల్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే కొత్త మనుషుల మధ్యలోకి, కొత్త వాతావరణంలోకి, కొత్త పద్ధతుల మధ్యలోకి తను అమ్మాయి వెళ్తుంది. కాబట్టి ఆ అమ్మాయి తన వాతావరణంలో ఇమడాలి అన్న పాజిటివ్ యాటిట్యూడ్తో, పాజిటివ్ దృక్పథంతో తను ముందుకు వెళ్ళాలి. అంటే ఏది కూడా నెగిటివ్గా తీసుకోకుండా తను పాజిటివ్గా, తను వెళ్ళే వాతావరణాన్ని పాజిటివ్గా అర్థం చేసుకోవటానికి, పాజిటివ్గా మలుచుకునే విధానంతో, ఆ యాటిట్యూడ్తో, ఆ ప్రిపరేషన్తో తను వెళ్ళాలి. సో తను ఏం చేయాలి? కొత్తగా మ్యారేజ్ అయిన అమ్మాయి తన కాపురానికి వెళ్తున్నప్పుడు, తన అత్తింటికి వెళ్తున్నప్పుడు తను ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాల్ని మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో ఇందులో తను ఫస్ట్, ఆ అమ్మాయి తన పుట్టింటిని వదిలిపెట్టాలి. ఎట్లా వదిలిపెట్టాలి? సైకలాజికల్గా అంటే వదిలిపెట్టాలి, ఫిజికల్గా కూడా వదిలిపెట్టాలి. అంత ఈజీ ఏం కాదు. ఒక పుట్టింటిని వదిలిపెట్టి వెళ్ళటం అనేది అది చాలా బాధాకరమైన అంశం. ఎందుకంటే తన తల్లిదండ్రుల్ని, తన తోడబుట్టిన వాళ్ళని వదులుకుని వెళ్ళటం అనేది చాలా బాధాకరం. అయినప్పటికీ ఇది ప్రతి ఆడపిల్ల విషయంలో ఇది జరగాల్సిందే. కాబట్టి తను దానికి ప్రిపేర్ అవ్వాలి. సైకలాజికల్గా, ఫిజికల్గా కూడా వదిలిపెట్టాలి. వదిలిపెట్టి తను తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలి. ఇంకొకటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే తన అత్తగారింటికి వెళ్తుంది. ఆ అత్తగారింట్లో అత్తగారింటి వాతావరణానికి అలవాటు పడాలి, అలవాటు పడటానికి ప్రయత్నించాలి. ఇది డే టు డే ఎక్సర్సైజ్. ఒక్క రోజులో నువ్వు అత్తగారింటికి అలవాటు పడిపోలేవు. లేదా ఆల్ ఆఫ్ ఎ సడన్ అక్కడ నీకు అనుగుణంగా అన్నీ నీకు అనుగుణంగా మారిపోవు. మ్యాజికల్గా ఉండదు. అది నువ్వు గెలుచుకోవాల్సిన సామ్రాజ్యం అది. సో అక్కడ నువ్వు నీ బిహేవియర్తో నువ్వు గెలుచుకోవాల్సింది చాలా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నువ్వు అక్కడ ఆ వాతావరణానికి అలవాటు పడటం నేర్చుకోవాలి. తర్వాత అత్తగారిని, మామగారిని గౌరవించాలి. మీ అత్తగారిని, మామగారిని గౌరవించాలి. తర్వాత వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళని చులకనగా చూడకూడదు. చదువుకున్న అత్తగారైనా, చదువుకున్న మామగారైనా, వాళ్ళ ఎంప్లాయీస్ అయినా, అన్ఎంప్లాయీస్ అయినా, వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళైనా, వాళ్ళు ఏమైనా కానీ, వాట్ ఎవర్ దే ఆర్, మీరు వాళ్ళని గౌరవించాల్సిందే. తర్వాత నీ భర్త యొక్క తోడబుట్టిన వాళ్ళని కూడా గౌరవించాలి. పెద్దవాళ్ళు అయితే, అంటే బావగారులు ఉంటారు, నీ భర్త యొక్క అన్నయ్యలు ఉంటారు, వాళ్ళని గౌరవించాలి. నీ భర్త యొక్క చెల్లెళ్ళు కానీ, తమ్ముళ్ళు కానీ ఉంటారు, వాళ్ళని నువ్వు ప్రేమించాలి. అంటే వాళ్ళతో మంచిగా, సఖ్యతగా మెలగాలన్నమాట. అది చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. తర్వాత వాళ్ళతో ఫెయిర్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి. మనసులో ఒకటి, బయటకు ఒకటి బిహేవ్ చేయకూడదు. మనసులో ఒకటంటే పైకి ఒక నటించటం అనేది అక్కడ చేయకూడదు, నటించకూడదు. ఫెయిర్గా ఉండాలి. ఫెయిర్గా ఉండటం అంటే ఏంటి? నీకు కోపం వస్తే ప్రదర్శించేస్తావా? అది ప్రదర్శించకూడదు. కానీ
మనసులో మనస్ఫూర్తిగా వాళ్ళని నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి. నీ అత్తింటి వాతావరణాన్ని, మనుషుల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. అత్తింటి వాతావరణం ఎలా ఉంది, అక్కడ కష్టం, అక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, రకరకాల యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి అంటే ఇది ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. అంటే 2 రకాల కుటుంబాలకి ఈ కోడలు అనే అమ్మాయి ఒక బ్రిడ్జ్ లాంటిది. అంటే నీ పుట్టింటి నుంచి నీ అత్తింటికి వస్తావు. ఈ 2 కుటుంబాల మధ్య మంచి రిలేషన్షిప్ డెవలప్ అవ్వాలంటే కోడలు ఇక్కడ బ్రిడ్జ్ లాగా వ్యవహరించాలి. మీరు వెళ్తుంది కుటుంబానికి, పర్సనల్ రిలేషన్షిప్ అంటే కేవలం భర్త కోసం కాదు, ఆ కుటుంబంతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. కుటుంబం నాది అనుకుని మీరు అడుగు పెట్టాలి. కాబట్టి అక్కడ అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. సో ఇంకొకటి, చాలామంది కాదు, ప్రతి ఒక్క ఆడపిల్ల తన పుట్టింట్లో ఎలా పెరుగుతారు, ఒక క్వీన్లా పెరుగుతారు. అంటే వాళ్ళు అనుకున్నది చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఏది కావాలంటే అది సాధిస్తారు. ఎందుకంటే అక్కడ నీ సామ్రాజ్యం అది. అమ్మ, నాన్న, అన్నయ్యలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు ఎవరైనా కానీ అక్కడ ఆ ఇంట్లో నువ్వు అనుకున్న దానికి ఒక ప్రయారిటీ ఉంటుంది కాబట్టి నువ్వు అలిగినా ఏం చేసినా నిన్ను బుజ్జగించటానికి, నీకు కావాల్సినవి తెచ్చిపెట్టడానికి, నిన్ను సముదాయించటానికి మీ పేరెంట్స్, మీ తోడబుట్టిన వాళ్ళు ఉంటారు. కాబట్టి అక్కడ జరిగినట్లు అత్తింట్లో నేను నెగ్గాలి, నా మాటే నెగ్గాలి, నేనే డెసిషన్ మేకింగ్ చేయాలి, అంతా నేనే చేయాలి అనే దాంతో వెళ్ళకూడదు. తర్వాత అమ్మ దగ్గర రియాక్ట్ అయినట్టుగా అత్తగారి దగ్గర రియాక్ట్ అవ్వకూడదు. అమ్మ దగ్గర నీకు స్వతంత్రం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అమ్మ దగ్గర ఒకవేళ అమ్మ నిన్నేమన్నా అన్నా రెండో క్షణంలో మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలరు. నీ స్వభావం ఏంటో అమ్మకి తెలుసు. ఎప్పుడు నీకు ఎలాంటి సందర్భాల్లో కోపం వస్తుంది, నిన్నెలా బుజ్జగించాలి, నిన్నెలా దగ్గరికి తీసుకోవాలి, నిన్నెలా కంట్రోల్ చేయాలి, నీకు ఎలాగ చెప్తే నువ్వు వింటావో అమ్మకి తెలుసు. కానీ అత్తగారికి అవన్నీ తెలియదు. అత్తగారికి అవన్నీ తెలియనప్పుడు నువ్వు అక్కడ స్ట్రాంగ్గా మాట్లాడిన ఆవిడ మీద నువ్వు పెత్తనం చేయాలని చూసావనుకో, ఆవిడ దగ్గర నెగిటివ్ ఇంపాక్ట్ అనేది వస్తుంది. సో ఏదైనా నీకు అర్థం కాకపోయినా, ఒకవేళ మీ అత్తగారు నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నా, నీ ఆలోచన విధానాన్ని ఆవిడ క్యాచ్ చేయలేకపోతున్నా, సో ఆవిడకి అర్థమయ్యేలాగా మీరు చెప్పాలి, మాట్లాడాలి. తర్వాత ఓర్పు ఉండాలి. ప్రతి ఆడపిల్లకి ఓర్పు, మృదువైన మాట ఇవి ఉండాలి. కోపాన్ని నీ పుట్టింట్లో ప్రదర్శించినట్టుగా నువ్వు అత్తగారింట్లో ప్రదర్శించకూడదు. నీ కోపం వస్తుంది. అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా. కాబట్టి కోపం అనేది సహజంగా వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు నీ పుట్టింట్లో నీ అన్నదమ్ముల మీద, మీ అక్క చెల్లెళ్ళ మీద, మీ అమ్మ మీద, నాన్న మీద రియాక్ట్ అయినట్టుగా అక్కడ రియాక్ట్ అవ్వటానికి అక్కడ ఎవరితో చనువు ఉండదు. కాబట్టి వాళ్ళతో నీ ఇష్టానుసారంగా మాట్లాడేసావు అనుకో, అక్కడ రిలేషన్షిప్ డ్యామేజ్ అవుతుంది. అంటే నెగిటివ్గా అక్కడ నీ మీద ఇంప్రెషన్ పడటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కోపాన్ని ఎక్కువగా ప్రదర్శించొద్దు. ఒకవేళ కోపమే వస్తే సైలెంట్ అయిపోవాలి. మాటలతో, చేతలతో ఆ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయకూడదు. అంటే గిన్నెలు విసిరేయటం, లేకపోతే గిన్నెలు గట్టిగా కిందేసి పెట్టడం, లేకపోతే కళ్ళతో ఉరిమురుము చూడటం, లేకపోతే మాట్లాడేయటం, ఇలాంటివి చేయకూడదు. తర్వాత పని చేయటానికి ముందుకు వెళ్ళాలి. మీ అత్తగారికి హెల్ప్ చేయాలి. నీకు వంట చేయటం రాదు, నీకు ఏ పని రాదు, వచ్చినా రాకపోయినా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి అత్తయ్య, ఎలా చేయాలి అని ఆవిడని అడిగి తెలుసుకొని, ఒకవేళ ఆ ప్రాసెస్ నీకు రాకపోతే ఆవిడని అడగాలి. మీ అత్తగారిని అడిగి నేర్చుకోవాలి. హెల్ప్ చేయటానికి ముందుకెళ్ళాలి. తర్వాత నీకు తెలియని వాటి గురించి, అంటే ఆ ఇంట్లో ఉన్న ఏది ఎలా చేయాలి, కొన్ని పద్ధతులు ఉంటాయి కదా. ఏ ఇంటికి ఆ ఇల్లు పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు మీ మదర్ ఎలాగా తన వేలో తన పనులు చేసుకుంటారో, మీ అత్తగారు కూడా అదే వేలో తన పనులు చేసుకుంటారు. సో ఆవిడని అడిగి నువ్వు అడగాలి, ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి. ఆ ఇంటి వాతావరణాన్ని అంతా మీరు
క్షుణ్ణంగా పరిశీలించాలి. ఒక్కొక్కరు ఎలా ఉంటున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు, స్టడీ చేయటం. ఫస్ట్ ఆ ఇంటిని మీరు పూర్తిగా స్టడీ చేయండి. అంతేగాని మీరు ఆ ఇంట్లో పెత్తనం చేయటానికి ముందుకెళ్ళొద్దు. తర్వాత కంప్లైంట్ చేయొద్దు. తొందరపడి మీ అత్తగారు మిమ్మల్ని ఏమన్నా అన్నా కానీ పాజిటివ్గా తీసుకోండి. పాజిటివ్గా ఆవిడ ఒక్కోసారి కొంతమంది అత్తగారులు ఆవిడ అధికారంతో అనొచ్చు, లేకపోతే నా కోడలే కదా అని అనొచ్చు, లేకపోతే ఆవిడ మాట్లాడే విధానం ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఆవిడ ఎలా మాట్లాడుతారు, ఆవిడ మాట్లాడే విధానం ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. కొంతమంది వాళ్ళు మాట్లాడే విధానమే హార్ష్గా ఉన్నట్టు ఉంటుంది, దానికి కోపపడద్దు, కోపం తెచ్చుకోవద్దు. సో ఈవిడ ఇలా మాట్లాడుతుందన్నమాట అని అర్థం చేసుకుని మీరు ముందుకెళ్ళాలి. తర్వాత నీ భర్తే నీకు ముఖ్యం కాదు, ఆ కుటుంబం కూడా నీకు ముఖ్యం. అంటే చాలామంది నా భర్తే నాకు ముఖ్యం, నా భర్త కోసమే నేను ఇక్కడ ఉంటున్నా, నా భర్త ఓకే, మ్యారేజ్ ద్వారానే మీరు అక్కడికి వెళ్ళారు, కానీ మ్యారేజ్ ద్వారా ఒక కుటుంబానికి వెళ్ళారు. నీకు ఒక కొత్త కుటుంబం అనేది ఏర్పడింది. ఆ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు నీకు సంబంధించిన వాళ్ళే. ప్రతి ఒక్కరి పట్ల మీకు బాధ్యత ఉంటుంది. ప్రతి ఒక్కరి పట్ల నీ రియాక్షన్స్ అనేవి నువ్వు జాగ్రత్తగా పరిశీలించుకుంటూ రియాక్ట్ అవ్వాలి. కాబట్టి జాగ్రత్తగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్లతో సఖ్యతగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత నీ తల్లికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో, మీ తల్లిదండ్రులకి, మీ తోడబుట్టినోళ్ళకి, అందరికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అదే ఇంపార్టెన్స్ అత్తగారింట్లో అత్తగారికి ఇవ్వాలి, మామగారికి ఇవ్వాలి, మీ భర్త తోడబుట్టిన వాళ్ళకి ఇవ్వాలి. అంత ప్రాధాన్యత వాళ్ళు కోరుకుంటారు. కొత్త కోడల నుంచి లేదా కోడల నుంచి ఆ ఇల్లు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే వాళ్ళ పట్ల మీ కన్సర్న్ చూపించాలని వాళ్ళు కోరుకుంటారు. సో ఆ కన్సర్న్ అనేది మీరు చూపించాలి. అంటే మీ బాధ్యత వాళ్ళ పట్ల. మీరేం చేయాలో వాళ్ళకి అవి చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి మీ భార్యాభర్తల నిర్ణయాల్లో అత్తమామల్ని ఇన్వాల్వ్ చేయండి. మీకు అన్నీ తెలీదు, మీరు ఎక్స్పీరియన్స్ మీకు లేదు, కాబట్టి మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలకి అమ్మకు ఫోన్ చేసి, నాన్నకు ఫోన్ చేసి, మీ అక్క చెల్లెళ్ళకి ఫోన్ చేసి, మీ అన్నయ్యలకు ఫోన్ చేసి, వీళ్ళందరి దగ్గర నుంచి సలహా ఎంత ఇంట్రెస్ట్గా తీసుకుంటారో అదే విధంగా ఇక్కడ అత్తగారికి, మామగారికి, వాళ్ళ మీ భర్త యొక్క తోడబుట్టిన వాళ్ళలో కూడా వాళ్ళని కూడా అంతే ఇంట్రెస్ట్తో సంప్రదించండి. అది చెయ్యొద్దని చెప్పట్లేదు, కానీ ఇటు కూడా అంతే చేయమని చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఇక్కడ వీళ్ళని విస్మరించేసి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ నుంచి సలహాలు తీసుకోవటానికి, వాళ్ళ ఇంపాక్ట్ మీరు ఇక్కడ చూపిస్తానికి ట్రై చేయొద్దు. వాళ్ళ ఇంపాక్ట్ ఓకే, మీ డెసిషన్ మేకింగ్లో సలహా అవసరం, పెద్దవాళ్ళ సలహాలు అవసరం. ఇక్కడ అత్తగారు, మామగారు, మిగిలిన వాళ్ళ సలహాలు కూడా తీసుకోవటంలో తప్పులేదు, కానీ ఫైనల్ డెసిషన్ అనేది మీదే అవుతుంది. ఏది మంచి ఏది చెడు అనేది మీరు తెలుసుకోవటానికి వాళ్ళని సంప్రదించాలి. వాళ్ళ అన్ని విషయాల్లో వాళ్ళు మీకన్నా ఎక్స్పీరియన్స్డ్ పెద్దవాళ్ళు. మీరు ఇప్పుడు వెళ్తున్నవన్నీ వాళ్ళు ఆల్రెడీ అనుభవించి వచ్చారు, కాబట్టి మీరు వాళ్ళతో మంచిగా ఉండాలి. తర్వాత మీ ఆడపడుచుల్ని మరుదుల్ని మీరు చక్కగా చూసుకోవాలి. అంటే మీరు వాళ్ళ పట్ల మీరు కన్సర్న్ చూపించారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఆడపడుచు పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు అయితే వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడటం, ఇంట్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండటం, చక్కగా వాళ్ళతో టైం స్పెండ్ చేయటం. మీ రూమ్లోకి వెళ్ళిపోవటం, మీరు రూమ్లోకి వెళ్ళిపోయి వాళ్ళతో కలవకుండా ఉండటం కాదు, వాళ్ళతో మీ టైం స్పెండ్ చేయటం అనేది కూడా ఇంపార్టెంట్. మీ తోడి కోడళ్ళు ఉంటారు, ఆ తోడి కోడళ్ళతో కూడా మీరు చక్కగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ మీ రిలేషన్షిప్ మీ తరపు నుంచి మీరు మెయింటైన్ చేయండి, తప్పలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నీకు అక్క, చెల్లి, తోడుకోడళ్ళంటే అక్కలు అలా ఉంటారు కదా, అక్కడ వాళ్ళతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. సో మీ అత్తగారింటిని పుట్టింటిని కంపేర్ చేయకండి. అత్తగారింటిని ప్రతిదానికి మీ ఇంట్లో ఎలా జరుగుతుందో చెప్పొచ్చు, కానీ
కంపేర్ చేయొద్దు, ప్రతి విషయంలో కంపేర్ చేయొద్దు. తర్వాత ఇది అత్తగారి ఇల్లు పుట్టిల్లులా ఉండదు అని మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి అంటే మీది ఎలాంటి స్టేటస్ నుంచి వచ్చినా, ఒకవేళ నువ్వు హై స్టేటస్ నుంచి వచ్చావు, మీ ఫాదర్ ఎంప్లాయీ లేకపోతే పెద్ద ఎంప్లాయీ లేకపోతే పెద్ద బిజినెస్ మ్యాన్ ఆ స్టేటస్ నుంచి వచ్చావు, ఒకవేళ మీరు వచ్చిన స్టేటస్ మీ అత్తింటి స్టేటస్ కన్నా హై లెవెల్ నుంచి కనుక వస్తే మీరు సుపీరియారిటీ కాంప్లెక్స్ మెయింటైన్ చేయకూడదు. అంటే వాళ్ళందరికన్నా నేను గ్రేట్ అన్న ఫీలింగ్ మీలో ఉండకూడదు. ఒకవేళ మీరు వీళ్ళకన్నా తక్కువ స్టేటస్ అంటే తక్కువ స్టేటస్ నుంచి వస్తే కనుక ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వద్దు. నేను వీళ్ళకన్నా తక్కువ దాన్ని అన్న ఫీలింగ్ మీలో రానియొద్దు. సో మీరు ఏ స్టేటస్ నుంచి వచ్చినా, వీళ్ళకన్నా హై లెవెల్ స్టేటస్ నుంచి వచ్చినా వాళ్ళకన్నా లో లెవెల్ స్టేటస్ నుంచి వచ్చినా మీరు అక్కడికి వచ్చిన తర్వాత నీ అత్తింటి వాతావరణాన్ని నువ్వు మెయింటైన్ చేయాలి. ఆ అత్తింట్లో ఒదిగిపోవాలి. ఆ అత్తింటికి తగ్గట్టుగా మీరు ఉండాలి, వాళ్ళకి తగినట్లుగా మీరు ఉండాలన్నమాట. సో అక్కడ ఆ కల్చర్ని నువ్వు అడాప్ట్ చేసేసుకోవాలి. తర్వాత మీ అత్తగారి మనసు గెలుచుకోవటానికి ప్రయత్నించండి. ఎట్లా? మీ పనుల ద్వారా, మీ మాటల ద్వారా, మీరు చక్కగా ఆవిడతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం ద్వారా మిమ్మల్ని మీ అత్తగారిని మీరు గెలుచుకుంటారు. మీరు కోపాన్ని ప్రదర్శించి విసుగ్గా మాట్లాడి ఇష్టానుసారంగా ఆవిడతో బిహేవ్ చేశారనుకోండి, మీరు మీ అత్తగారి మనసుని గెలుచుకోలేరు. మీరు నెగిటివ్ ఇంపాక్ట్ మీ మీద పడేలా మీరు చేసుకుంటారు. సో ప్లెయిన్గా ఉండండి. హార్ట్ఫుల్ రిలేషన్స్ మీరు మెయింటైన్ చేయండి. చక్కగా హార్ట్ఫుల్ రిలేషన్స్. ఎందుకంటే ఏమీ లేకుండా, ఎలాంటి ఇంప్రెషన్ లేకుండా మీరు వెళ్తున్నారు కాబట్టి మీరు పాజిటివ్గా ఉండండి. అక్కడ ఎలా ఉన్నా, ఎలాంటి వాతావరణం ఉన్నా, ఎలాంటి మనుషులున్నా మీరు పాజిటివ్గా ఉండండి. అది మీకు మంచిది, మీ పుట్టింటికి మంచిది. ఎందుకంటే మీ బిహేవియర్ మీ కన్నవాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. మీరు బిహేవ్ చేసే దాన్ని బట్టి మీ తల్లిదండ్రులకు మంచి పేరైనా చెడ్డ పేరైనా మీ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ ఇంట్లో ఇమిడిపోవాలి, అనుకువగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. మీరు ఒకవేళ ఎంప్లాయీ అయినా, ఒకవేళ మీరు వర్కింగ్ ఉమెన్ అయినా కాకపోయినా మీ అత్తగారికి రెస్ట్ ఇవ్వటానికి ట్రై చేయండి. ఆ వెసులుబాటుని మీరు కలుగు చేసుకోండి. ఒకవేళ ఎంప్లాయీ అయితే మీ అత్తగారికి రెస్ట్ ఇవ్వటానికి, ఆవిడకి పనిలో హెల్ప్ చేయటము లేదా ఆ పని మీరు చేయటము, ఆ వెసులుబాటు అనేది మీరు చేసుకుని ఆవిడకి రెస్ట్ ఇవ్వటానికి ట్రై చేయండి. మీరు ఒకవేళ ఉమ్మడి కుటుంబంగా ఉన్నా, మీరు ఒకవేళ వేరువేరుగా మీరు జాబ్స్ రీత్యా దూరంగా వెళ్ళిపోయినా అమ్మకి ఎలా ఫోన్ చేస్తారో అత్తగారికి కూడా అలాగే ఫోన్ చేసి మాట్లాడండి. కనీసం రోజు మార్చి రోజో 2-3 రోజులకు ఒకసారో ఆవిడతో మీరు ఫోన్లో మాట్లాడండి. ఎలా ఉన్నారు, ఏంటి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు అన్నీ తెలుసుకోండి. సో ఈ విధంగా మీరు మీ అత్తగారితో మంచి రిలేషన్షిప్, మీ అత్తింటి వాళ్ళతో, కేవలం అత్తగారు అని కాదు, అత్తగారు మామగారు వాళ్ళందరితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని కోరుకుంటూ, ప్రతి కుటుంబం సంతోషంగా, సామరస్యంగా, సమాధానంగా, ఒకళ్ళతో ఒకళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, మీరు మృదువుగా మాట్లాడటం, అనుకువగా ఉండటం ఆడపిల్లకి చాలా ఇంపార్టెంట్. ఇవి లేనప్పుడు ఆడపిల్లలు ఆరోగెంట్గా ఉంటే, ఆరోగెన్స్ అనేది అత్తగారింట్లలో పనికిరాదు కాబట్టి, సో ఆ ఆరోగెన్స్ని వదిలిపెట్టేయండి. పెళ్ళి అంటేనే అడ్జస్ట్మెంట్. ఆ అడ్జస్ట్మెంట్లో ఫస్ట్ మీరు చేయాల్సింది మీ ఆరోగెన్స్, మీ కోపం, వీటిని వదిలిపెట్టేసి అనుకువ నేర్చుకోవాలి, మృదువుగా మాట్లాడటం నేర్చుకోవాలి, పాజిటివ్గా ఉండటం నేర్చుకోవాలి. వీటన్నిటిని మీరు అలవాటు చేసుకుని మీరు డే బై డే వీటిని ఎక్సర్సైజ్ చేయటం వలన మీ అత్తింటి వాళ్ళని మీరు గెలుచుకుంటారు. మీది హ్యాపీ ఫ్యామిలీగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మీరు ఇలా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు మీరు చూసినందుకు మీకు థ్యాంక్స్ తెలియజేసుకుంటాను.